ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఒక పక్క ఎన్నికల వేడి, మరొక పక్క ఎండవేడి. మొదలే ఎండాకాలం. వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రత. అందుకే మనం పిల్లలు ఇంటికి దగ్గర ఉన్న కొంత సాధన చేసే అలవాటు చేస్తే చాలా మంచిది. ఈ ఎండాకాలం ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలైనా ఎందుకంటే పాఠశాలలో అవి చెప్పరు, ఎలాగో మనం చెప్పాలి, ఇంట్లో చెప్తే పిల్లలకు చక్కగా అలవాటు కూడా అవుతుంది అలా వాళ్ళు చూసే చూపు వెన్నెల వంటి చూపు చూడాలని ఎక్కడ చూసినా. వెన్నెల ఎంత చల్లగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అపురూపంగా మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చూసే చూపు ఎవరిని చూసినా వెన్నెల వంటి చూపు చూడాలి అని స్వామి చెప్పాడు. అట్లే ఆ హృదయం కూడా ఎట్లా ఉండాలంటే వెన్న వంటి హృదయం కరగాలి. కొంచెం వేడి చేస్తే వెన్న కరుగుతుంది. ఎదుటోనికి ఎవరికన్నా బాధ అయితే మన హృదయం కూడా కొంచెం స్పందించి సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉండవాలి. ఇదే సాధన అంటే ఏం లేదు, ఇంతే. కాబట్టి వెన్న వంటి హృదయం, అలాగనే ఈ రెండు అయిన తర్వాత పలికే పలుకు తేనె వలె ఉండవాలన్నట. చాలా తీయగా ఉండాలి మాట్లాడే మాట. అది ఎట్లొస్తుంది అంటే కేవలం సాధన చేతనే మాట కూడా మంచిది వస్తుంది. మాటనే మనిషికి గొప్ప ఆభరణం అన్నాడు మహానుభావుడు. కాబట్టి మాట తీయగా తేనె వలె ఉండవలే. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మనిషి చక్కగా సమాజంలో గుర్తించబడతాడు, రాణించబడతాడు, ఇతను స్వయంగా ఆనందపడతాడు. ఈ మూడు కూడా ఈ ఎండాకాలం చేయాలని, దీన్ని మనము సాధనలో పెట్టాలని, ఇక వ్రతాలంటవా, లేకపోతే ఊరేగింపుల, అర్చనల, అభిషేకాల, సత్కర్మల, సత్వాక్యాల, సదాచారమా, ఏదన్నా కానీ స్వామి పూజన ఏది చేసినా ఈ మూడు మాత్రం మర్చిపోతాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం.